హాయ్ స్టూడెంట్స్. యెస్. పాలినామియల్స్‌లో సెకండ్ టాపిక్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టాపిక్ ఆపోజిట్ అనమాట. ఎలా అంటే ఫస్ట్ టాపిక్ ఏంటి? వాడే ఈక్వేషన్ ఇచ్చి జీరోస్ ఫైండ్ ఔట్ చేస్తాడు. బట్ ఇక్కడ ఎలా అంటే యాక్చువల్‌గా ఇది ఆహ్, వీడు ఎలా అంటే సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇస్తాడంట. అంటే సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇస్తాడు. అంటే సమ్ ఆఫ్ జీరోస్ ఏమో 4 ఇస్తాడు. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏమో 5 ఇస్తాడు. దీని ద్వారా క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేయమంటాడు. యెస్. అలా ఫైండ్ ఔట్ చేయడానికి ఫస్ట్ చెప్తాను, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను, రాసుకోండి. ఫస్ట్ ద గివెన్ దట్ అని రాయాలి. 2 మార్క్స్ అండి. ద గివెన్ దట్. సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా అండి ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్దే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అని రాయాలి. ఆల్ఫా ఇంటూ బీటా అంటే 5. సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్కి దానికి ఒక ఫార్ములా ఉంది. అది ఏంటంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదండి ఫార్ములా. ఏం లేదు, ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఇస్తాడు. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 4, ఆల్ఫా బీటా వాల్యూ 5. ఆ వాల్యూస్ వచ్చి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయడం, అంతే, అయిపోయింది. ఈజీ. ఎస్ చేద్దాం. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత 4 అంటే 4x ప్లస్ ఆల్ఫా బీటా అంటే 5, అంతే, అయిపోయింది. ఈజ్ ఈక్వల్స్ టు 0. మీరు ఈ కేని ఇవతల వైపు తీసుకెళ్ళిపోండి. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0/k అంటే ఆటోమేటిక్గా 0 అయిపోద్ది, అంతే, అయిపోయింది. సో ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదే ఆన్సర్, అంతే, అయిపోయింది. ఈజీ, చాలా ఈజీ అనమాట. ఈ సమ్స్ అనేది మ్యాథ్స్ చాలా అంటే చాలా ఈజీ. ఎలా అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అదే సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అని ఇస్తాడు. దాని ద్వారా పాలినామియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే ఫస్ట్ ఏంటి, సమ్ ఆఫ్ జీరోస్ 4, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ 5. జస్ట్ దాని ద్వారా మనకు ఫార్ములా తెలుసు. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే కేని అవతలే పంపించుకున్నా ఇక్కడ పుట్ k ఈజ్ ఈక్వల్స్ టు 1 అని తీసుకోండి, అయిపోద్ది. 1 అని ఇక్కడ 1 తీసుకుంటే 1 దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే 1 ఇంటూ ఎనీథింగే. సో ఇక్కడ ఈక్వేషన్ వచ్చింది, అంతే, అయిపోయింది. ఇంకో సమ్ చెక్ చేద్దాం. సెకండ్ సమ్ ఏంటంటే మైనస్లో తీసుకుందాం. ఇప్పుడు అంటే -5 3 తీసుకుందాం. ఎస్, ఏం లేదు, అంటే ఫస్ట్ సమ్ ఆఫ్ జీరోస్, సెకండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అని ఇస్తాడు వాడే క్వశ్చన్లో. ఎస్, మనం ఇలా రాసుకోవాలి. మీకు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ కూడా చెప్తాను, ఈ క్వశ్చన్లో చెప్తాను మీకు. దీనికి ఫస్ట్ సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు -5. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 3. ఎస్, మీకు ఫార్ములా తెలుసు ఏంటి, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదే ఫార్ములా. ఏముంది, మీకు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసు, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ తెలుసు. అది దీంట్లో తీసుకొని సబ్స్టిట్యూషన్ చేయడమే. యా, అంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత -5. సో మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టుకుని -5 వేసుకోవాలి. అంటే మైనస్ మైనస్ పక్క పక్కన రాయకూడదు. ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంతండి 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఏమొచ్చింది, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0, అంతే, అయిపోయింది. మీకు ఇంకా చెప్పాను, మీరు k వాల్యూ 1 సబ్స్టిట్యూషన్ అయినా చేయొచ్చు, లేదంటే k వాల్యూ అవతల వైపు అయినా తీసుకెళ్ళి. సో నీకు k ఈజ్ ఈక్వల్స్ టు 1 అని తీసుకున్నాను. సో 1 ఇంటూ ఎనీథింగ్ ఏమవుద్ది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0, అంతే, ఆన్సర్, అయిపోయింది.
ఈజీ చాలా అంటే చాలా ఈజీ అండి సమ్ ఇది. యెస్. ఇంకో సమ్ చూద్దాం. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు 1/4 అని 1/4 అని అడుగుతాడు ఒక క్వెషన్‌లో. ఇది చెక్ చేద్దాం. ఓకేనా? యెస్. ఇది చూడండి. సేమ్ ఫస్ట్‌దేమవుద్ది సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఏంటి 1/4 ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుద్ది 1/4. యెస్. మీకు ఫార్ములా తెలుసు. ఏంటి k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. అంతే. సేమ్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ సేమ్ ప్రాసెస్. ఆల్ఫా ఇంటూ బీటా అంటే 1/4 ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 1/4 ఈజ్ ఈక్వల్స్ టు 0. యెస్. సో k ఇంటూ ఇక్కడ చెక్ చేయండి. ఇక్కడ ఎలా ఉంది సేమ్ ఇంకో స్టెప్ వేసుకుందాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బై 4 ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి. మనకి ఒక పాలినామియల్ ఈక్వేషన్ అనేది ఎలా రావాలి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 అని ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5 అని అలా రావాలి. బట్ ఇక్కడ ఎలా ఉంది? బై 4లో ఉంది. బట్ మనం ఏం చేయాలి? బై 4 అనేది మనకు కనబడకూడదు. అప్పుడు ఏం చేయాలి? ఎల్సీఎం చేసుకోవాలి దీంట్లో. సో ఎల్సీఎం ఏమవుద్ది? ఇక్కడ కింద చెక్ చేయండి. అన్నీ ఏమున్నాయి? 4 ఉంది. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. బట్ ఇక్కడ ఏముంది? 1 ఉంది. అప్పుడు ఏం చేయాలి? సింపుల్ k ఇంటూ 4 తోటి మల్టిప్లై చేయాలి. దాన్ని 4 తోటి డివిజన్ చేయాలి అంతే. మీకు ఇంకా ఈజీ చెప్పండి. 4 క్యాన్సిల్ చేస్తేనే ఎక్స్ స్క్వేర్ వచ్చేస్తుందండి. అంతే. మనకి ఎందుకంటే ఎల్సీఎం 4 రావడానికి. సో మైనస్ x/4 ప్లస్ 1/4. ఇప్పుడు కామన్ తీయచ్చా లేదా? బై 4ని తీయచ్చు. ఎస్. k ఇంటూ 4x బై అంతా 4 తీయండి. ఎక్స్ మిగతా పై పార్ట్లోనే దిక్కున రాసుకోవడం. ఇంకా ఈజీ చెప్పాలంటే 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. మీకు ఇంకా ఈజీ చెప్పాలంటే దేనికి దాన్ని విడదీసినా పైదే వచ్చేస్తుంది. మీరు ఇవన్నీ దేనికి దాన్ని సెపరేట్ పార్ట్స్ చేసినా పైన ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి 4ని క్యాన్సిల్ చేసుకోవడానికి వీలుగా ఉండాలి. ఓకేనా? ఎస్. ఇక్కడ చెక్ చేయండి. ఇక్కడ 4 క్యాన్సిల్ అవ్వాలంటే డైరెక్ట్ మీరు 4ని అవతల వైపు పంపించేసినా పర్లేదు. లేదు నాకు ఇక్కడ ఆల్రెడీ k ఉంది. సో పుట్ k ఈజ్ ఈక్వల్స్ టు 4ని తీసుకోండి. k ఈజ్ ఈక్వల్స్ టు 4ని తీసుకోండి. అంటే 4 ఇంటూ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1/4 ఈక్వల్స్ టు 0. అప్పుడు ఈ 4 క్యాన్సిల్ అయిపోద్ది కదా. సో అప్పుడు ఏం మిగిలింది మనకు ఆన్సర్ ఫైనల్గా? 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంతే అంతే అండి. అయిపోయింది. ఈజీ. చాలా అంటే చాలా ఈజీ అండ్ సమ్స్ ఇవి అసలు యాక్చువల్గా చెప్పాలంటే. మీకు అక్కడ రూట్స్ ఇచ్చినా చేయొచ్చు, ఏది ఇచ్చినా చేయొచ్చు మీరు. చాలా అంటే చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది కూడా 2 మార్క్స్కి. కంపల్సరీగా మీకు క్వార్టర్లీ అడగచ్చు, ఎఫ్యూఎస్లో అడగచ్చు, కంపల్సరీగా ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అడుగుతారు 2 మార్క్స్కి. మీకు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ చెప్తానని చెప్పాను కూడా. ఎస్. మీరు ఫస్ట్ ద గివెన్ దట్ అని రాసి సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ రాసినందుకు ½ మార్క్ అండి. నెక్స్ట్ ఫార్ములాకి ½ మార్కు. మీరు సబ్స్టిట్యూషన్ చేసి లాస్ట్లో ఆన్సర్ తెచ్చినందుకు 1 మార్క్. మొత్తం 2 మార్క్స్ సమ్మండి ఇది. ఎస్. సో మీకు ఇప్పుడు హోంవర్క్ ఇస్తున్నాను చేయండి. ఒక ఎన్ని పడతాను ఇద్దాం చేయండి. హోంవర్క్ వచ్చేసి సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్. ఫస్ట్ సమ్, సెకండ్ ప్రొడక్ట్ అండి. ఈజీ చెప్పండి. 2,7 సెకండ్ది 3,5 థర్డ్ 7,6 ఫోర్త్ వచ్చేసి -1, -2 ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఫిఫ్త్ది వచ్చేసి -7, 6 సిక్స్త్ది వచ్చేసి 2, -5 సెవెంత్ వచ్చేసి 8, 6 ఎయిత్ది వచ్చేసి 9, 5. మీరు ఈ 8 సమ్స్ చేసి నాకు కమెంట్ చేయండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే సార్ అన్నయ్య నాకు ఇది అర్థం కావట్లేదు అని నాకు ఒక కమెంట్ చేశారనుకో మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఓకేనా? మీకు 100% అర్థం అవుద్ది. అర్థం అవ్వకపోవడానికి ఏమీ ఉండదు. మీకు ఈ వీడియో 1, 2, 3 సార్లు మీకు అర్థం అయ్యే వచ్చే వరకు
చూడండి. యాహ్! మీకేదైనా డౌట్స్ ఉంటే మీకు ఈ పర్టిక్యులర్ మీకు చెప్తున్నాను. ప్రతి టాపిక్కు అనేది ప్రతీది ఏది వదిలిపెట్టకుండా సెమ్ 1, సెమ్ 2 ప్రతీది నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుద్ది. ఇలాగే ఎక్స్‌ప్లెయిన్ చేసి. సో, ఈ వీడియోస్ అనేది మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేయండి ఫస్ట్ మీకే కాకుండా. ఓకేనా? ఓకేనా? యెస్. నెక్స్ట్ టాపిక్ మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. బాయ్. థాంక్ యూ.